ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా భోలేబాబా కారణంగా 121 మంది దారుణంగా చనిపోయారని ఒకటే న్యూస్ వైరల్ అవుతూ ఉంది. ఈ భోలేబాబా ఉత్తరప్రదేశ్లో తనకు తానే స్వయంగా నేనే దేవుడిని అని ప్రకటించుకొని భోలేబాబా నిర్వహించిన ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం పెను విషాదానికి కారణమైంది. ఇది భారతదేశ చరిత్రలోనే ఘోరమైన దుర్ఘటనలలో ఒకటిగా నిలిచింది. ఈ బాబాను గుడ్డిగా నమ్మి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల నుండి కొన్ని వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అక్కడ భక్తులు ఉక్కపోతతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ బయటికి వెళ్లేందుకు భక్తులకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ భోలేబాబా ఇక్కడే అతి పెద్ద తప్పు చేశాడు. ఎందుకంటే భక్తులు ఎంత ఉక్కతో అల్లాడిపోతున్నా కూడా భక్తుల ఇబ్బందులను పట్టించుకోకుండా తమ భోలేబాబా గారి ప్రసంగం పూర్తిగా భక్తులందరూ విని వెళ్ళాలి అనే ఉద్దేశంతో గేట్లు అన్నీ క్లోజ్ చేశారు. ఈ బోధన కార్యక్రమం జూలై 2న ఉదయాన్నే స్టార్ట్ చేశాడు. అయితే అక్కడ తీవ్రమైన ఉక్కపోతతో భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో భక్తులు కొంతమంది బయటకు రావడానికి ప్రయత్నించారు. కానీ భక్తులు బయటకు రావడానికి వీలు లేకుండా గేట్లు క్లోజ్ చేశారు. భోలేబాబా అతడి సేవకులు ముందుగా వెళ్ళిపోయిన తర్వాత గేట్లను తెరిచారు. అక్కడ ఉక్కతో బాధపడుతున్న భక్తులు ఎప్పుడెప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్న భక్తులు ఒక్కసారిగా గేట్లు తెరిచారు అనే విషయం తెలియడంతో ఒక్కసారిగా గేట్ల వైపు పరుగులు తీశారు. దీంతో అక్కడ తీవ్రంగా గందరగోళం ఏర్పడి తొక్కిసలాటకు దారితీసింది. అక్కడ అందరూ చూస్తూ ఉండంగానే ఆ ప్రాంగణం మృతుల శవాల దిబ్బగా మారిపోయింది. ఈ చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు చెబుతూ ఉన్నారు. దుర్ఘటన జరిగిపోయిన తర్వాత ఇప్పటి వరకు 72 డెడ్ బాడీలను గుర్తించి వారి బంధువులకు అప్పగించారు. ఈ బోధన ప్రసంగం అనే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత బాబా వాహనం వెంట జనం ఉరికినట్లు తెలిసింది. బాబా అక్కడ నడిచిన ప్రదేశంలోని మట్టిని తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అనుచరులు ఎగబడ్డారు. ఆ సమయంలోనే తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఆ మట్టి కోసమని కిందకు వంగిన సమయంలో జనం ఒకరిపై ఒకరు పడ్డారు. ఇలా అక్కడ ఈ గందరగోళం జరగడానికి మెయిన్ రీజన్ అధికారులు సరైన భద్రత తీసుకోకపోవడం. అక్కడ భక్తుల రద్దీ తగ్గట్టుగా భద్రతా సిబ్బంది లేకపోవడమే ఈ గందరగోళానికి దారితీసింది. ఈ బాధాకరమైన సంఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతువుల కుటుంబాలకు 2 లక్షలు, గాయాలకు గురి అయిన వాళ్లకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. దేశానికి దిగ్భ్రాంతికి గురి చేసిన ఇంతటి విషాదానికి కారణమైన భోలేబాబా అసలైన పేరు సాకార్ విశ్వాహారి. ఇతడు తనకు తానుగా దేవుడుగా ప్రకటించుకున్నాడు. ఇతడు బాబాగా మారకముందు ఉత్తరప్రదేశ్లో పోలీస్ ఇంటెలిజెన్స్ అనే డిపార్ట్మెంట్లో 17 సంవత్సరాలుగా పనిచేశాడు. ఆ తర్వాత ఇతడే పోలీస్ జాబ్కి రిజైన్ చేశాడు. ఆ తర్వాత బాబా అవతారం ఎత్తాడు. తక్కువ కాలంలోనే వేల సంఖ్యలో భక్తులు అతడిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. స్వయంగా తానే దేవుడు అని ప్రకటించుకున్న ఈ భోలేబాబా క్రమంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చాడు. భోలేబాబా తెల్లటి సూట్, టై ధరించడం ప్రత్యేకత. బోధనలు చేసేటప్పుడు తన భార్యను పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. తరచూ సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ సత్సంగ్లో భక్తులను ఉద్దేశించి భోలేబాబా బోధనలు చేసిన తర్వాత అతడి అనుచరులు జలాలను, మట్టిని పంపిణీ చేస్తారు. ఈ జలాలను భక్తులు పవిత్ర జలాలుగా స్వీకరిస్తారు. భోలేబాబాకు ఉత్తరప్రదేశ్ దాటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ వరకు అనుచరులు మరియు భక్తులు విస్తరించి ఉన్నారు. వీరిలో చాలామంది రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్స్ సైతం ఉన్నారు. భక్తులు చెప్పిన దాని ప్రకారం భోలేబాబాకు ఏ మత గురువు లేడు. ఈ భోలేబాబా తాను బాబాగా మారడానికి ఒక సంఘటన జరిగింది అని ప్రసంగంలో ఈ స్టోరీని చెప్పాడు. నాకు అనుకోకుండా ఒక దేవత దర్శనం కలిగింది. ఆ దేవత ఆదేశాల మేరకే భక్తుల సమస్యలను విని పరిష్కారాలు చెబుతున్నాను అని, ఇందుకోసమే పోలీసు ఉద్యోగాన్ని వదులుకున్నాను అని ప్రచారం చేస్తూ ఉన్నాడు. భోలేబాబా ప్రతి మంగళవారం సత్సంగాలను నిర్వహిస్తాడు. ఈ భోలేబాబా కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సమయంలోనూ బోధనలను నిర్వహించాడు. 2022 మేలో ఫరూఖాబాద్ జిల్లాలో కేవలం 50 మందితో మాత్రమే సత్సంగ్ నిర్వహిస్తాను అని అనుమతి తీసుకొని 50,000 మందితో నిర్వహించాడు. భోలేబాబా చేసిన పనికి అధికారులు తలపట్టుకున్నారు. ఎందుకంటే కరోనా కేసులు పెరగడానికి కూడా ఈ భోలేబాబా కూడా కారణం అయ్యాడు.
ఇంత చేసినా కూడా ఆ దొంగ బాబాని మన ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కూడా దారుణంగా అతడి కారణంగా అమాయకమైన మహిళలు, చిన్నారులు మొత్తం 121 మంది చనిపోయినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఈ దొంగ బాబా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. బోలే బాబాకు 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం అందింది. 24 ఆశ్రమాలు దేశవ్యాప్తంగా ఉన్నట్లు తెలిసింది. 16 మంది బాడీగార్డులు, 15 నుంచి 30 ఎస్కర్ట్ వాహనాలు ఉన్నట్లు తెలిసింది. తన భార్య కోసం 6 లగ్జరీ రూమ్స్ కూడా ఉన్నాయట. ఇక మీరే అర్థం చేసుకోండి. ఈ దొంగ బాబా ప్రజలను నమ్మించి మోసం చేసి చాలా సంపాదించాడు. ఇంత తెలిసినా మన ఇండియన్ గవర్నమెంట్ మరియు రాజకీయ నాయకులు అస్సలు పట్టించుకోవడం లేదు. నాకు మరీ బాధను కలిగించే విషయం ఏమిటి అంటే అక్కడ అంత తొక్కిసలాటలో మనుషులందరూ క్రూర జంతువులుగా ప్రవర్తించి జాలి, మానవత్వం మరిచిపోయి కింద పడిపోయిన మహిళలను, చిన్నారులను తొక్కుకుంటూ క్రూర జంతువులుగా మారి దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఇదంతా జరిగిపోయిన తర్వాత అక్కడ శవాల దిబ్బలు, ఒకటే ఏడుపులు. కనీసం ఒక్కరైనా ఆ సమయంలో ఇలా అనిపించలేదా అని, ఆ కింద పడిన వ్యక్తులు పైకి లేపుదామని. అందరూ మానవత్వం మరిచిపోయి ఎవరిని లెక్క చేయకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఇక నా చివరి అభిప్రాయం ఏంటి అంటే ఆ బాబాని అరెస్ట్ చేసి అతడిని విచారించి అతడిని శిక్షించాలని కోరుకుంటున్నాను. మనమందరం మనుషులుగానే ప్రవర్తిద్దాం, జంతువులుగా కాదు. జై హింద్. ఈ వీడియోలో కనుక నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే తప్పకుండా ఆ ఒక్క లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.